సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనము వేగనార్ మారుతి సుజుకీలో వేగనార్ విఎక్స్ఐ మోడల్ సెకండ్ వేరియంట్ అయితే మీకు రివ్యూ అయితే చూపిస్తాము. హాయ్నా. సో వేగనార్ గురించి మనకు ఆఫరు ఇంకేమో దీని ఫీచర్స్ ఏమేమి ఉన్నాయో అది చెప్తారన్నా? ఇది వ్యాగనార్లో విఎక్స్ఐ వేరియంట్. ఓకే. విఎక్స్ఐ అనేది 1000 cc వస్తుంది, 1.0 1 లీటర్ ఇంజన్ అంటారు. ఓకే ఓకే 1 లీటర్ బెస్ట్ మైలేజ్ కోసం ప్రిఫర్ చేస్తారు. మనకు వ్యాగనార్లో ఇంజన్ ఆప్షన్ ఉంది. 1000 cc వస్తుంది, 1200 cc వస్తుంది. అంటే 1 లీటర్ ఉంది, 1.2 లీటర్ ఉంది. 1.2 అంటే షిఫ్ట్ డిజైర్ వస్తుంది కదా, ఆ ఇంజన్ కూడా మనకు వ్యాగనార్లో అవైలబుల్ ఉంటుంది. ఓకే ఓకే. లేదు 1000 cc లో కావాలనే అవైలబుల్ ఉంటుంది. ఈ ప్రెజెంట్ అయితే 1000 cc. 1000 cc లో విఎక్స్ఐ వర్షన్ విఎక్స్ఐ వేరియంట్. దీనికి హాలోజన్ హెడ్ లైట్స్ ఇస్తాడు. ఓకే. ఫాగ్ లైట్స్ ఏమి ఉండవు బేసిక్ కాబట్టి. ఓకే ఓకే. హాలోజన్ హెడ్ లైట్స్ ఇస్తాడు. ఫాగ్ లైట్స్ అయితే ఏం రావు. మనం ఇన్బుల్ట్ కావాలని చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చానా? ఇన్బుల్ట్ చేసుకోవచ్చు. కావాలనుకుంటే మనం ఫిట్టింగ్ చేస్తాం, అడిషనల్ ఫిట్టింగ్ చేసుకోవచ్చు. అలవీల్కి డ్రమ్ అయితే వస్తుందనా? ఫోర్ అలవీల్స్ డ్రమ్ వీల్స్. ఓకే, డ్రమ్ వీల్స్ డైరెక్ట్. డిస్క్ అయితే రాదు. డిస్క్ ఉంటుంది. ఫ్రంట్ 2 టైర్స్కి అయితే డిస్క్ ఉంటుంది, బ్యాక్ అయితే నార్మల్ డ్రమ్ వస్తుంది. ఓకే ఓకే. మనకు ఒకసారి ఇండికేటర్స్, సైడ్ ఇండికేటర్స్ ఇస్తాడు. ఓకే ఓకే. 1.2 లీటర్లో అయితే మిర్రర్ ఇండికేటర్స్ ఇస్తాడు. టర్న్ ఇండికేటర్స్ ఇస్తాడు. ఓకే ఓకే. కానీ 1000 cc లో మాత్రం సెకండ్ వేరియంట్కి అయితే సైడ్ ఇస్తాడు. థర్డ్ వెర్షన్ అయితే వెళ్ళామంటే టర్న్ ఇండికేటర్ మిర్రర్. ఓకే ఓకే, మిర్రర్కే ఇస్తాడు. ఓకే. సో మనకు ఒకసారి ఇంటీరియర్ కూడా చూపించండి. మీకు సెకండ్ వెర్షన్లో కూడా 4 పవర్ విండోస్ ఇస్తాడు. ఓకే ఓకే. ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఓఆర్విఎమ్స్ ఉంటాయి. సెంట్రల్ లాకింగ్ ఉంటుంది. ఓకే. రిమోట్ లాక్ బ్రీజాలో చూసాం కదా ఎంతో, అట్లానే రిమోట్ లాక్ కూడా వస్తుంది. అండ్ మీకు నార్మల్ స్టీరింగ్ వస్తుంది. ఓకే. పవర్ స్టీరింగ్ అంటే పవర్ స్టీరింగే, అంటే అవి స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ అని ఆడియో కంట్రోల్స్ ఉంటాయి కదా, వాల్యూమ్ ఇంక్రీజ్ డిక్రీజ్ ఇవన్నీ రాకులు లేకుండా నార్మల్గా వస్తాయి. సో మనకు దీంట్లో నార్మల్ మల్టీమీడియా ప్లేయర్ ఇస్తాడు. ఓకే ఓకే. నార్మల్ అంటే మనకు బ్లూటూత్ కూడా రాదా? బ్లూటూత్ కనెక్టెడ్ మల్టీమీడియా ప్లేయర్. ఓకే. నార్మల్ టచ్ లేకుండా నార్మల్ ప్లేయర్ బ్లూటూత్ వస్తుంది. ఇంకోటి ఛార్జింగ్ అడాప్టర్ ఇస్తాడు. ఓకే ఓకే. ఛార్జింగ్ పోర్టల్ నార్మల్ అడాప్టర్ మోడల్ ఇచ్చాడు. మాన్యువల్ ఏసీ ఉంటుంది. ఓకే. మొత్తం నార్మల్ మాన్యువల్గా ఏదైతే మనకు ప్రీవియస్ వెహికల్లో ఏదైతే వస్తుందో సేమ్ అదే ఫీచర్స్ అయితే వచ్చింది. కానీ న్యూ 2025 మోడల్లో అయితే ఈ వర్షన్లో మన పర్లేదు నా లెగ్ రూఫ్స్ అయితే కంఫర్ట్ అయితే వ్యాగనార్లో ఉంటుంది. వ్యాగనార్ని చాలా హైట్ ఇస్తాడు. ఓకే ఓకే. ఎక్కడైనా స్పీడ్ బ్రేకర్స్లో కానీ హైట్ ఉండే వాళ్ళ కోసం ముఖ్యంగా ఈ వెహికల్ ప్రిఫరబుల్ ఉంటుంది. అండ్ ఏజ్డ్ పీపుల్స్, అవునవును, ఓల్డ్ ఏజ్ పీపుల్స్ కదా, వాళ్ళ కోసం కూడా ఇది చాలా కంఫర్ట్గా ఉంటుంది, కన్వీనియంట్గా ఉంటుంది. ఎక్కడానికి దిగడానికి కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుంది. నిజంగా అయితే లో ప్రైస్ ఉన్నా కూడా కంఫర్ట్ పరంగా అయితే మీరు ఏమైనా అనుకున్నా మనం ప్రీవియస్ వెహికల్ తీసిన దానికి దీనికి కంఫర్ట్ అయితే సూపర్ ఉంది, చాలా కంఫర్ట్. సో మనకు హెడ్ రూఫ్ అయినా కానీ లెగ్ రూఫ్ అయినా కానీ మనకు సీట్ కంఫర్ట్ అయితే సీట్ కంఫర్ట్స్ ఏమైతే ఉన్నాయో అన్నీ. సో లో ప్రైస్ అయినా కూడా 6 lakhs ప్రైస్లో అయినా కూడా సూపర్ ఉంది నా వెహికల్ అయితే. సో మనం ఒకసారి బ్యాక్ సైడ్ స్పేస్ కూడా ఇస్తాడు. ఓకే ఓకే. అడ్జస్ట్మెంట్ కూడా ఉందా? ఓకే ఓకే. 1 స్టెప్ అయితే ఉంది. సేమ్ నార్మల్ వెహికల్స్కి ఏమేమైతే స్టెప్ వస్తుందో అదే సేమ్ సింగిల్ స్టెప్ అయితే వచ్చింది. ఓకే ఓకే. సో ఎయిర్ బ్యాగ్స్ అయితే ఎన్ని వస్తాయి? 6 ఎయిర్ బ్యాగ్స్. 6 ఎయిర్ బ్యాగ్స్. ఓకే. మారుతిలో స్టాండర్డ్ అయిపోయింది ఇప్పుడు, ప్రతి వెహికల్లో కూడా 6 ఎయిర్ బ్యాగ్స్ కామన్గా ఉంటాయి. ఓకే ఓకే ఓకే. సో మనం ఒకసారి సెకండ్ రోలో కూడా చూద్దామా ఒకసారి? సో స్పేస్ చూడండి. ఓకే ఓకే. కంఫర్ట్ చేసుకున్నాను. నువ్వు ఏమైనా అనుకున్నా మీరే నిజంగా ఇన్ని వెహికల్స్లో లో ప్రైస్లో ఉన్నా కూడా కంఫర్ట్ అయితే భలే ఉంది. నా వేగనార్లో అయితే సూపర్ కంఫర్ట్ అయితే ఉంది. మనం పెద్దవాళ్ళు వెళ్ళొచ్చు అయినా కానీ చిన్నపిల్లలకైనా కానీ కంఫర్ట్ అయితే చాలా ఫ్రీగా కంఫర్టబుల్గా ఉంది. సో ఏసీ వెంట్స్ మనకు బ్యాక్ సైడ్ అయితే రావు, ఫ్రంట్ ఉండవు. ఓకే ఓకే ఓకే. అంతేలేనా, ఎంత అమౌంట్ అయితే మనం పెడతామో అంతవరకే వెహికల్ వచ్చేటట్టుగా ఉంది. ఫీచర్స్ కూడా అలాగే ఉన్నాయి. సో లో అమౌంట్ అయినా కూడా మెయిన్ మంచిగా కావాల్సిందే కంఫర్ట్. ఆ కంఫర్ట్ అయితే వేగనార్లో అయితే ఉంది. సో సూపర్ కంఫర్ట్ కూడా ఉంటుంది ఎక్కడానికి. అవునవును. హ్యాండ్ రెస్ట్. ఓకే ఓకే. దీనికి కూడా ఆర్మ్ రెస్ట్ ఏమైనా వస్తుందా? లేదు. ఓకే ఓకే. సీట్ బెల్ట్స్ అయితే వచ్చాయి. ఫిట్టింగ్ హెడ్ రెస్ట్ ఉంటాయి. ఫిట్టింగ్ హెడ్ రెస్ట్ రావు. ఓకే ఓకే. ఫిట్టెడ్ హెడ్ రెస్ట్ అయితే వచ్చాయి.
సో మనం బ్యాక్ ఒకసారి డిక్కీ స్పేస్ కూడా చూద్దామా. సో డిక్కీ స్పేస్లో ఎన్ని లీటర్స్ వస్తుందన్నా మనకు? 341 లీటర్స్ ఉంటుంది. 340 వస్తుందా? ఓకే ఓకే, సూపర్ స్పేస్ ఉంటుంది. 341 లీటర్స్. స్టెప్నీ ఇక్కడ ఉంటుందా? కింద ఉందా? కిందనే ఉంటుంది. ఓకే ఓకే, కింద అయితే స్టెప్నీ ఇవన్నీ ఉన్నాయి. పర్లేదు నా స్పేస్, డిక్కీ స్పేస్ కూడా మనకు పర్లేదు, మనకు చాలా వరకు లగేజ్ కంఫర్ట్. ఇది రిమూవబుల్ అనమాట. కావాలని కూడా రిమూవ్ చేసుకోవచ్చు, లగేజ్ ఎక్కువ ఉంటే ఇది రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ ఈ సీట్ కూడా ఫోల్డబుల్ సీట్స్ ఇస్తాడు. ఓకే ఓకే, ఇది కూడా లైక్ 60-40 స్పీడ్ సీట్ అనమాట. ఓకే ఓకే, ఒక పర్సన్ కూర్చున్నా ఇది ఫోల్డ్ చేసుకోవచ్చు, లేదా ఇద్దరు కూర్చున్నా ఇది ఫోల్డ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే ఓకే. సో బ్యాక్ సైడ్ సో సెన్సార్స్ ఉంటాయి, ఓన్లీ పార్కింగ్ సెన్సార్స్ వస్తాయి. కెమెరాస్ అయితే ఏం రావు. కెమెరా ఉండదు. మనం ఇన్బుల్డ్ చేసుకోవాలంటే కావాలంటే వస్తుంది. మనం బిల్డ్ సో వేగనర్లో అయితే మనం ఇన్బుల్డ్ చేసుకోవాలా అనుకుంటే కెమెరా కూడా అయినా కానీ స్క్రీన్ ఫ్రంట్ స్క్రీన్ మనం చేసుకోవాలన్నా కానీ షోరూమ్ తరపు నుంచి వల్ల చేసి ఇస్తారు. లేదు బయట మనం చేసుకుంటామని చేసుకోవచ్చు. సో ఇదే అయితే వేగనార్ మనకు కంపెనీ నుంచి 2 స్పీకర్స్ ఉంటాయి. ఓకే ఓకే, VXIకి మనం స్పీకర్స్ కావాలన్నా కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. దీనికి ఏ స్పీకర్స్ వస్తాయినా? ఇవి కంపెనీ నుంచి వస్తాయి. ఓకే ఓకే, మనకు యూనివర్సల్ ఉంటుంది, దాంట్లో పేరు ఏమి ఉండదు, కంపెనీ నేమ్ ఏమి ఉండదు. సో ఇది ఫ్రెండ్స్ వేగనార్. కంఫర్ట్గా అయితే సూపర్ ఉంది వెహికల్. మారుతి సుజుకి చూడండి, మనకు ఆదర్శ తరపు నుంచి మంచి డిస్కౌంట్ అండ్ ప్రైజెస్తో ఇస్తున్నారు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో మనము ఏదైతే మారుతి సుజుకి వేగనర్ VXI వెహికల్ ఏదైతే రివ్యూ చూపించామో దాని ఎస్టిమేషన్ ప్రైస్ మనకు కిరణ్ అన్న ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చూడండి ఒకసారి. మనకు వ్యాగనర్ VXI అనేది 1.1000 cc 1 లీటర్ వస్తుంది. ఓకే ఓకే, అది మనకు ఆన్ రోడ్ 695 పడుతుంది. 6,95,000 పడుతుంది. దీంట్లో సేమ్ వెహికల్ కాస్ట్, లైఫ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్, వారంటీ, యాక్సెసరీస్, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఇవన్నీ ఇంక్లూడ్ అయ్యి 695 పడుతుంది. మనకు కంపెనీ నుంచి ఈ మంత్ స్కీమ్ కింద 10,000 ఇచ్చారనమాట. ఓకే ఓకే, అండ్ మీకు ఆదర్శ నుంచి 20,000 డిస్కౌంట్ చేస్తాము. మంచి డిస్కౌంట్ అయితే ఇచ్చారు. 20,000 టోటల్ 30 చేసి అండ్ ఇన్సూరెన్స్, వారంటీ, బఫరింగ్ చేసుకొని 6,60,000కి మీకు వెహికల్ వస్తుంది. సో మనకు ఆన్ రోడ్ 6 years వారంటీ ప్లస్ 20,000 వర్త్ ఆఫ్ యాక్సెసరీస్. ఓకే ఓకే ఓకే. సో మనకు ఆన్ రోడ్ వేగనర్ అయితే VXI మోడల్ 6,94,887 రూపీస్ అయితే ఆన్ రోడ్ అయితే పడుతుంది మనకు. ఈ షోరూమ్ మారుతి సుజుకి తరపు నుంచి 10,000 మైనస్ అవుతుంది. ఆదర్శ తరపు నుంచి అయితే వీళ్ళు 20,000 అయితే డిస్కౌంట్ ఇస్తున్నారు. సో ఫైనల్ ఆన్ రోడ్ ప్రైస్ అయితే మీకు 6,60,900 అయితే వెహికల్ పడుతుంది. థ్యాంక్స్ నా.